హై గైస్, ఈరోజు అయితే నేను ఒక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను గైస్. ఈరోజు వచ్చేసి ఆ టాపిక్ ఏంటంటే చూద్దాము. 2023 సంవత్సరంలో మన యొక్క ఛానల్కు మానిటైజేషన్ అయి ఉంటే అటువంటి ఛానల్ వారు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా? ఒకవేళ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండానే యూట్యూబ్ నుంచి మనకు వెరిఫికేషన్ అయిన వెంటనే డైరెక్ట్గా మనీ అయితే బ్యాంక్ అకౌంట్కి వస్తుందా అనేటటువంటి ఒక అంశం పైన ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం గైస్. వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్కిప్ చేసినారంటే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ వీడియోలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అనేది మీకు అర్థం అవ్వదు గైస్. మీరు ఎప్పుడు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఆ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం అయితే మీకు అర్థమవుతుంది గైస్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు 2023 సంవత్సరంలో మానిటైజేషన్ అయినటువంటి ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్కి కూడా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా అని. అవునండి, మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది ఏ విధంగా 2023 సంవత్సరంలో అంటే మనకు మానిటైజేషన్కి మన యొక్క ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు గూగుల్ కంపెనీ తరఫు నుంచి మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది, యువర్ రీసెంట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఈజ్ అప్రూవ్డ్ అనేసి. అప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క ఛానల్ తరఫున ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ ఛానల్కు మన యొక్క గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని లింక్ చేయాలి. లింక్ చేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ అడుగుతుంది. వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత మన యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్నీ క్రియేట్ చేసుకొని గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో దాని ద్వారా మనమైతే మన యొక్క ఛానల్కి వచ్చినటువంటి రెవెన్యూను గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ చేపించి అక్కడ $100 రీచ్ అయిన వెంటనే మాత్రమే బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది గైస్. ఈ విధంగా చేయడం వలన అయితే మనకు ఈజీగా మనీ అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది. కానీ 2023 సంవత్సరంలో స్టార్ట్ చేసినా లేదా 2010లో స్టార్ట్ చేసినా కూడా యూట్యూబ్ నుంచి అయితే ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మనీ రాదు. మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారానే క్రియేట్ చేసుకునే అకౌంట్ అక్కడి నుంచి అయితే మనీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ట్స్ రూపంలో వచ్చేటటువంటి మనీ ఏ విధంగా వస్తుంది అంటే షార్ట్స్కి సపరేట్ మనీ అనేది వస్తుంది. అది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో క్రియేట్ అవ్వదు. దానికి షార్ట్స్ ఫండ్ రైజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మనకి మెయిల్ ద్వారా వస్తుంది. మెయిల్లో మనము ఇవన్నీ కూడా మన యొక్క అడ్రస్ వెరిఫికేషన్, ఫోటో వెరిఫికేషన్, టెలి వెరిఫికేషన్ ఇవన్నీ చేసిన మీటికి మనకు షార్ట్స్ నుంచి వచ్చేటటువంటి ఫండ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది గైస్. ఈ విధంగా అయితే చేయడం వలన మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనము మానిటైజేషన్ అయిన ఛానల్ నుంచి కూడా రెవెన్యూ అయితే తీసుకోవచ్చు గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఈజీగా వస్తాయి గైస్.